హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బేబీ తెలుగు. స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ వీడియోలో. సో కంప్లీట్గా 5 లెవెల్స్ అయితే ఉంటాయి. 6 జోడీస్ అయితే గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. 5 లెవెల్స్ గేమ్స్ అయితే ఉంటాయి. ఈచ్ లెవెల్ నుంచి 1-1-1-1 ఎలిమినేట్ అయిపోయి లాస్ట్కి 2 జోడీస్ అయితే మిగులుతారు. ఈచ్ 2 జోడీలో నుంచి ఫైనల్ 5th లెవెల్లో విన్నర్ అయితే డిసైడ్ అయిపోతారనమాట. ఇలా అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ లెవెల్ గేమ్ ఏంటంటే ఆ గోళీల గేమ్ ఉంది కదా, గ్లాస్లో నుంచి 1-1 గోళీలు 1-1 గ్లాస్లో 4 గ్లాసెస్ పెడతారు. ఆ గేమ్ అయితే ఉంది. ఆ గేమ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ప్రదీప్ గారు అండ్ సరస్వతి వాళ్ళ గారి జోడీ అయితే ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ లెవెల్లో. నెక్స్ట్ సెకండ్ లెవెల్ గేమ్ అంటే వుడెన్ బ్లాక్స్ సైజ్ అంటే అది ఆ గేమ్ ఉంటుంది కదా. సో సెకండ్ లెవెల్ వుడెన్ బ్లాక్స్ గేమ్స్ టవర్ అయితే బిల్డ్ చేయాలి. ఆ గేమ్లో ఎవరు విన్ అవుతారు అనేదానికంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే మనం చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించింది, అమర్ అండ్ తేజు ఎలిమినేట్ అయిపోయారేమో అన్నట్టే అనిపిస్తుంది. కానీ మళ్ళీ థర్డ్ ఎంపైర్ని అడిగి ఎవరైనా మిస్టేక్ చేశారా అని చెక్ చేస్తే అప్పుడు ఒక మిస్టేక్ అయితే చేస్తారనమాట. సుజాత అండ్ రాకేష్ వాళ్ళ జోడి మిస్టేక్ అయితే చేస్తారు. ఆ బ్లాక్స్ని ఒక్కొక్క 2 హ్యాండ్స్తో 1 బ్లాక్ని పట్టుకోవచ్చు, కానీ 2 హ్యాండ్స్తో 2 బ్లాక్స్ అయితే పెట్టి అవి పెట్టకూడదనమాట. అలా పెట్టడం వలన రాకేష్ అండ్ సుజాత వాళ్ళ జోడి ఎలిమినేట్ అయితే అవుతారు సెకండ్ లెవెల్లో. సో థర్డ్ లెవెల్ గేమ్ అంటే బ్లైండ్ ఫోల్డ్స్తో ఉండి స్టాప్ అనే ఒక పార్ట్నర్ 2 జోడీస్ ఆడతాడు కదా. జోడీస్ ఆడినప్పుడు సో లాస్ట్కి ఈ గేమ్లో అయితే ఏం జరిగింది అంటే అమర్ అండ్ తేజు అండ్ ఈ గేమ్లో 3 లెవెల్స్ గేమ్స్ అయితే ఆడతారు. థర్డ్ లెవెల్లో 3 టైమ్స్ ఆడతారనమాట. 3 లెవెల్స్ 500 ml గ్లాసెస్, 500 ml కోసం 250 ml ఆర్ 150 ml అలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆడినప్పుడు ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళు సేవ్ అయిపోతారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు సేవ్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు సేవ్ అయ్యారు, యష్ అండ్ సోనియా వాళ్ళ జోడీ కూడా సేవ్ అయ్యారు. ఫస్ట్ ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ జోడీ సేవ్ అవుతారు. తర్వాత సెకండ్ లెవెల్ గేమ్ ఆడినప్పుడు సోనియా అండ్ యష్ వాళ్ళు సేవ్ అయిపోతారు. నెక్స్ట్ మిగిలిన 2 జోడీస్ అయితే ఉన్నారు కదా, తేజు అండ్ అమర్ అండ్ తేజు జోడీ అండ్ ఆదిరెడ్డి కవిత వాళ్ళ జోడీ అయితే లాస్ట్కి మిగిలారు. సో ఈ 2 జోడీస్ నుంచి ఎవరు ఎలిమినేటెడ్ అవుతారు థర్డ్ లెవెల్లో అంటే అండ్ అమర్ అండ్ తేజు వాళ్ళ జోడీ అయితే ఎలిమినేట్ అవుతారు థర్డ్ లెవెల్లో. నెక్స్ట్ 4th లెవెల్ గేమ్ ఏంటంటే కాయిన్స్ గేమ్ అనమాట. కాయిన్ టవర్ ఉంటుంది, దానిపైన కాయిన్స్ వెళ్ళి పెడుతూ ఉండాలి. ఆ కాయిన్స్ పడిపోతే అక్కడ నుంచి వాళ్ళ గేమ్ స్టాప్ అయిపోతుంది, ఎలిమినేట్ అవుతారు అనమాట. అలా అయితే ఉంటుంది. సో 4th లెవెల్ గేమ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే 4th లెవెల్ గేమ్లో సోనియా అండ్ యష్ వాళ్ళ జోడీ 4th లెవెల్లో ఎలిమినేట్ అయితే అవుతారు. లాస్ట్కి 5th లెవెల్ గేమ్. ఈ 5th లెవెల్ గేమ్లో 2 జోడీస్ మాత్రమే మిగిలారు. ఎవరెవరు అంటే ప్రేరణ శ్రీపాద్ జోడీ అండ్ ఆదిరెడ్డి కవిత వాళ్ళ జోడీ అయితే మిగులుతారు. ఈ 2 జోడీస్ లాస్ట్ 5th లెవెల్ గేమ్ అయితే ఆడతారనమాట. ఈ 5th లెవెల్ గేమ్లో ఎవరు గెలుస్తారు అని అంటే ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ జోడీ అయితే గెలుస్తారు. స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరు అంటే ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ జోడీ అయితే విన్ అవుతారు. ఇది ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతా బేబీ తెలుగు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.